అందరికి నమస్తే అండి. నేను మీ డాక్టర్ ఉమాశంకర్ ఫిజిషియన్. నేను ఎంబీబీఎస్ చదువుతున్న రోజుల్లో మా ప్రొఫెసర్ గారు ఒక మాట చెప్తూ ఉండేవారండి. మనం పేషెంట్స్ కి ఇచ్చే ట్రీట్మెంట్ లో ఎప్పుడైనా డైలమా ఉన్నప్పుడు పేషెంట్స్ ని మన ఫ్యామిలీ మెంబర్స్ గా భావించడం వలన సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెప్తూ ఉండేవారండి. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్ గా ఒక పేషెంట్ అండి, 28 years ఉంటాయి. తను కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ తో దగ్గరకు వచ్చారు. ఫస్ట్ దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారండి. అక్కడ పొట్ట లోపల బ్లడ్ లీక్ అవుతా ఉంది, ఆపరేషన్ చేయడం అవ్వదు, వేరే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పారండి. దాని తర్వాత మా దగ్గరకు వచ్చారు. మా దగ్గరకు వచ్చినప్పుడు తనకు ఫీవర్ కూడా ఉంది. బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ టెస్ట్ లో బ్లడ్ పర్సంటేజ్ 3 points ఉంది. పైగా ప్లేట్లెట్స్ కూడాను 20,000 ఉన్నాయండి. మనందరికి తెలిసిందే, ప్లేట్లెట్ కణాలు ఎప్పుడైనా తగ్గినప్పుడు బాడీలో చిన్న గాయం అయినా గానీ బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుందండి. అందువల్ల ఈ పేషెంట్ కూడాను పొట్ట లోపల ఎక్కడో ఒక చోట బ్లడ్ లీక్ అవుతా ఉంది అని మాకు అనిపించింది. ఇన్ఫెక్షన్ వలన తనకి ప్లేట్లెట్ కణాలు తగ్గిందని అనుకున్నాము. ఇటువంటి సిచ్యువేషన్ ఉన్న ఎవరికైనా సరేను లోపల ఫస్ట్ బ్లడ్ లీక్ అయ్యే భాగాన్ని ఆపేయాలండి. అందుకోసం ఆపరేషన్ చేయాలి. కానీ ఇంత ప్లేట్లెట్ కణాలు తక్కువగా ఉన్నప్పుడు ఆపరేషన్ చేయడం అనేది ఒక పెద్ద సాహసం అవుతుందండి. ఎందుకంటే ఆపరేషన్ చేసే టైంలో కానీ తర్వాత కానీ ఆపరేషన్ చేసిన భాగం దగ్గర నుంచి బాగా బ్లడ్ లీక్ అవుతూ ఉంటుందండి. అందుకోసం మా సర్జన్స్ డాక్టర్స్, ఎనస్థీషియా డాక్టర్స్ తో సంప్రదించి సుదీర్ఘంగా డిస్కస్ చేశాము. ఇప్పటికీ ఆ పేషెంట్ కండిషన్ ప్లస్ పల్స్ రేటు, బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా ఉండటంతో ఆపరేషన్ చేయకుండా ఇన్ఫెక్షన్ కి ఇంజెక్షన్స్, బ్లడ్ పర్సంటేజ్ పెరగడానికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చి ట్రీట్మెంట్ కంటిన్యూ చేద్దామని అనుకున్నామండి. అట్లాగే 2వ రోజు 3వ రోజు చూసాము. పేషెంట్ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అయ్యి బ్లడ్ పర్సంటేజ్ ఇంప్రూవ్ అవటం, ప్లేట్లెట్ కణాలు కూడా ఇంప్రూవ్ అవటం, ఫీవర్ అనేది ఆగిపోవడంతో ఆ గండం నుంచి బయటకు వస్తున్నట్టు మాకు అర్థమైపోయింది. వారం 10 రోజుల్లోనే టోటల్ గా పేషెంట్ పూర్తిగా కోలుకున్నారు. అంత పెద్ద సమస్య నుంచి పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి నార్మల్ గా అవడంతో మేమందరం చాలా ఆనందపడ్డామండి. ఇటువంటి పేషెంట్ సక్సెస్ స్టోరీని మీతో షేర్ చేసుకుంటూ ఉంటానండి. కీప్ వాచింగ్.